ఇప్పటికీ కూడా తెలంగాణ ఆకాంక్షను అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా తెలంగాణ పైన ఒక దాడికి దిగుతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. నాగేశ్వర్ వ్యాఖ్యలు నచ్చకపోతే వ్యతిరేకించవచ్చు, కానీ దాన్ని అడ్డం పెట్టుకొని నాగేశ్వర్ మీద కేసులు పెట్టడం మాత్రమే కాదు, ఆయన మీద దాడికి దిగటం మాత్రమే కాదు, ఇవాళ తెలంగాణ ఆకాంక్షల మీద బురద జల్లే ప్రయత్నం జరుగుతున్నది. ఒక ప్రశ్న ఏమడుగుతున్నారంటే ఆయనకు స్వేచ్ఛ ఉందా లేదా మీటింగ్ పెట్టుకోవటానికి. కానీ మనం అడుగుతున్న ప్రశ్న ఏంటంటే నాగేశ్వర్ కూడా తన భావాలను వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉందా లేదా అనే మాట మనం ఇలా తెలంగాణ సమాజం అడుగుతున్నది. ఆయనను గౌరవించటం మాత్రమే కాదు, ఆయన భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవించటం మాత్రమే కాదు, ఈ పేరుతో తెలంగాణ వ్యతిరేకించినటువంటి వాళ్ళు తెలంగాణ వ్యవహారాల మీద జోక్యం చేసుకుంటామంటే, తెలంగాణలో ఒక పాత్ర నిర్వహిస్తామంటే అది తెలంగాణ పైన ఆధిపత్యానికి జరిగే ప్రయత్నంగానే చూడవలసి ఉంటుంది. అందుకనే ఈ ప్రయత్నాలను తెలంగాణ వ్యతిరేకిస్తున్నది. తెలంగాణ వాస్తవానికి అక్కడ ప్రజలతోని సఖ్యతను కోరుకుంటున్నది. తెలంగాణ ఇరు ప్రాంతాల మధ్యన సఖ్యత ఉంటేనే ఇరు ప్రాంతాల ప్రజలకు మేలు జరుగుతుందని గట్టిగా నమ్ముతున్నది. ఉద్యమ కాలంలో కూడా తెలంగాణ స్పష్టంగా చెప్పింది, మీరు రావచ్చు పోవచ్చు, రాయబారం నాటకం ఆడవచ్చు రవీంద్ర భారతిలో, మేము వన్స్ మోర్ కొట్టచ్చు, ఆ సంబంధాలు ఉంటాయి, ఆ సంబంధాలు పోవు. ఒకటే ఆ రోజు మనం అభ్యంతరం చెప్పింది ఏంటంటే సెక్రటేరియట్లోన చక్రం దిప్పుట కుదరదు. ఆ ఆధిపత్యాన్ని తెలంగాణ అప్పుడు ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తున్నది. ఈ ఆధిపత్యాన్ని తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో సహించదు. తెలంగాణకు తన ప్రాంత నిర్మాణంలో ఈ ప్రాంత ప్రజలకు ఒక స్వేచ్ఛ ఉండాలి.